రామయ్యకు ఇద్దరు కుమారులు. ఒకరోజు వాళ్ళిద్దరికీ ఒక్కో విత్తనమిచ్చి అన్నాడు, ఇది మీ భవిష్యత్తు. జాగ్రత్తగా నాటండి, ప్రేమగా పెంచండి. మొదటి కుమారుడు ప్రతిరోజూ ఉదయం లేచి నీళ్లు పోసేవాడు. వానైనా ఎండైనా అతనికి ఒకే లక్ష్యం, ఈ విత్తనం పెద్ద చెట్టుగా మారాలి. రెండవ కుమారుడు మాత్రం రేపు చూద్దాం అని వాయిదా వేస్తూ ఉండిపోయాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు ఒక విత్తనం పెద్ద చెట్టుగా మారి నీడనిచ్చింది, పండ్రు ఇచ్చింది. మరొకటి ఎండిపోయి నేలలో కలిసిపోయింది. విత్తనం ఒకటే, కాని ఫలితం నీ శ్రద్ధమీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో కూడా అలానే మన చేతిలో ఉన్న కలను ఈరోజే జాగ్రత్తగా నాటాలి. ఎందుకంటే రేపు అనే పదం చాలా కలలను చంపేసింది.